సబ్బాత్ షలోమ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, రాత్రికాల సమయంలో సబ్బాత్ దినములో ఆయన ఆరాధించి గణపరిచి ఆయన శ్రేష్టమైన ఉపదేశాన్ని మనం విన్నాము. ఆత్మీయంగా బలాన్ని పొందుకున్నాం. ఆయన మనల్ని ఆశీర్వదించాడు. ఈ ఉదయకాల సమయంలో కూడా అనుదిన కృపలో వస్తున్న లేఖన భాగంలో చూసుకుంటుంటే ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 15వ వచనంలో భూమి పైరు పండి ఉన్నది, కోతకాలం వచ్చి ఉన్నది. ప్రియులారా, యాషూవ మెస్సీయ తన దూతలతో కలిసి భూమి మీదకి వస్తున్నప్పుడు భూమి మీద ఉన్న ఈ మనుషులు అనే పంట పండి ఉన్నది, ఇక కొడవలు పెట్టి కోయమని ఒక స్వరము ఆయనకు ఆయన వస్తున్నప్పుడు భూమి మీదకి ఒక స్వరం వినబడుతూ వస్తుంటుంది. మనుష్య కుమారుని పోలిన ఒకడు మేఘం మీద ఆసీనుడై ఉండెను. ఆ మనుష్య కుమారుడే యాషూవ మెస్సీయ. ఆయన యొక్క శిరస్సు మీద సువర్ణ కిరీటము, చేతిలో వాడిగల కొడవలి ఉండెను. కాబట్టి ఆ కొడవలి ఇక యుగ సమాప్తి అని అర్థము. అప్పుడు మరి ఒక దూత ఆ ఆలయంలోని వెడలు వచ్చి భూమి పైరు పండి ఉన్నది, కోతకాలం వచ్చిన్నది, నీ కొడవలు పెట్టి కోయమని గొప్ప స్వరముతో ఆ మేఘ మీద ఆసనం నిన్నవాడు తన కొడవలి భూమి మీద వేయగా భూమి పైర కోయబడిను. భూమి మీద ఉన్న పైరు అనగా మనుషులమైన మనమే పైరు, పంట. ఈ పంట పండి ఉన్నది అంటే శేషింపబడిన జనాంగము సమకూర్చబడినది. ఆయన ఏ సంఖ్య ఆయన నియమించుకున్నాడో ఆ సంఖ్య సమానమైంది. కాబట్టి ఆ యొక్క లేఖనములు సెలవిచ్చబడి ఉన్నాయి. అన్యజనుల ప్రవేశము సంపూర్ణమయ్యేంత వరకు ఆయన రాకడ ఆలస్యమవుతుంది అని. ప్రియులారా, అన్యజనుల సంఖ్య సంపూర్ణమైనప్పుడు అనగా ఆ పైరు పంట పండి సంపూర్ణంగా ఆయన సంఖ్య వచ్చినప్పుడు అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆయన కొడవలు పెట్టి కోస్తాడు. ఆయన చేతిలో వాడిగల కొడవలి ఉన్నది. ఆ కొడవలే ఖడ్గము. కాబట్టి ఆయన నీతి అనే వాక్యమని ఆ కొడవలితో పంట కోస్తాడు. కాబట్టి నీతిని మట్టపుగుండుగాను న్యాయమును కొలనూలుగా పట్టుకొని ఆయన భూమి మీద ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. ప్రియులారా, ఎవరైతే ఆయన వాక్యమునకు విధేయులై ఆయన వాక్యమునకు ఆ యొక్క విధేయత చూపిస్తూ నడుచుకుంటారో, తమ ఘటనలు పరిశుద్ధంగా కాపాడుకుంటారో వారిని ఆయన పరిశుద్ధ పర్వతం తోడుకొని వెళ్తాడు. వారిని ఆయన రాజ్యం తీసుకుని వెళ్తాడు. వారిని ఆయన మహిమలో చేర్చుకుంటాడు. ప్రియులారా, భూమి మీద పంట అనగా మనుషులమైన మనమే ఆయన కొరకు సిద్ధపరచబడము. పంట పండి ఉన్నది, పైరు పండి ఉన్నది. ప్రియులారా, మనమే ఆయన యొక్క పంట. మనల్ని ఆయన పంట పండించుకున్నాడు. ఆ పంటగా మనము గట్టి గింజ అయి ఉండాలి. ఆ గట్టి గింజ తురుపారబట్టినప్పుడు అది నిలిచి ఉంటుంది. ఆ కొడవలు పెట్టి కోసి ఆ తురుపారబట్టినప్పుడు ఆ గింజలు నిలిచి ఉంటాయి. మనం కూడా అట్టి విధంగా పంట, శ్రేష్టమైన పంటగా ఆయనకు కనబడదుము గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న తండ్రి, సర్వోన్నతుడా, భూమి మీద అవును తండ్రి, పంట పండి ఉన్నది అన్నావు నాయన, పైరు పండి ఉన్నది, కొడవలు పెట్టి కోయమని ఆ యొక్క స్వరం అయ్యా మీతో చెప్తుండగా మీరు ఆ కొడవలు పెట్టి కోస్తున్నారు నాయన. అటు విధంగా భూమి మీద తండ్రి అయ్యా మనుషులమైన మమ్మల్ని పంటగా చూస్తున్నారు. మేము నీకు ఇష్టకరమైన పంటగా మార్చబడి అయ్యా నీ కొడవలు పెట్టి కోసినప్పుడు నిలిచి ఉండి, ఆ తురుపారబట్టినప్పుడు మేము నిలిచి ఉండే గింజలముగా ఉండడానికి సాయం చేయమని ప్రార్థిస్తూ యాషూవ మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారిని యాషూవ మెస్సీయ కృపా కనికరము నిరంతరం తోడుగా ఉండి ఆయన మనం బలపరచును గాక. ఆమేన్.